ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం శ్రామిక భవన్ కార్ల్ మార్క్స్ కాలనీకి జిల్లాలో ఉండే అటువంటి ఆర్ఎంపీ సోదరులందరూ వచ్చిండ్రు. వాళ్ళ సమస్యలన్నీ వినటం అనేది జరిగింది. వారు కమ్యూనిస్టు పార్టీ ఆఫీస్కు రావటం అనేది ఈ జిల్లాలో ఉండే అటువంటి ఆర్ఎంపీలందరినీ భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. వారి న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ ప్రభుత్వాలు పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, రాజకీయ పార్టీలు మారుతూ ఉన్నారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు, ఎంపీలు మారుతూ ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉండే అటువంటి, ఈ జిల్లాలో ఉండే అటువంటి ఆర్ఎంపీల జీవన విధానం మారటం లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారటం లేదు, వాళ్ళ విషయాల్ని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్ఎంపీల డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆర్ఎంపీల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులే దాటింది. ఈ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ముందు మేము పెట్టే అటువంటి డిమాండు ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్లందరినీ ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకోసం ఈ మాట అంటున్నామంటే, కరోనా కాలంలో కానీ, మలేరియా వచ్చినప్పుడు కానీ, డెంగ్యూ వ్యాధి వచ్చినటువంటి టైంలో కానీ అనేక రకాల జబ్బుల నుంచి ప్రజల ప్రాణాలని కాపాడినటువంటి ప్రింట్ వారియర్స్ ఈ దేశంలో ఎవరన్నా ఉంటే, 1 ఆర్ఎంపీ డాక్టర్లు, 2 మున్సిపాలిటీ కార్మికులు, 3 గ్రామ పంచాయతీ కార్మికులు, 4 ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళే గ్రామీణ స్థాయిలో ఉండి సేవ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఆర్ఎంపీల న్యాయమైన డిమాండు వీళ్ళందరినీ వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకొని వీళ్ళకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ జిల్లా లోపల మారుమూల ప్రాంతాలకు ఇలా ప్రభుత్వ విధానాల వల్ల ఇలా అన్ని ప్రభుత్వ హాస్పిటళ్ళు గ్రామీణ ప్రాంతంలో పెట్టే పరిస్థితి లేదు. అక్కడే వీళ్ళు ఉంటా ఉన్నారు. కాబట్టి వీళ్ళు వైద్యం చేసుకోవడానికి ప్రభుత్వం వీళ్ళను గుర్తించి వీళ్ళకి అర్జెంటుగా సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకోసం ఈ మాట అంటూ ఉన్నాం అంటే, అటవీ ప్రాంతంలో ఉండే అటువంటి ఆర్ఎంపీ డాక్టర్లకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. పోలీసు పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, అన్నల పరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అనేక మందికి సేవ చేసే అటువంటి వర్గం ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు తప్ప ఇంకొకటి లేదు. మరి డాక్టర్ వృత్తి అనేది ప్రజల ప్రాణాల్ని కాపాడే అటువంటి వృత్తి. ఆయన పోలీసా అని చూడరు, ఆయన నక్సలైట్ అని చూడరు, ఆయన ఏ పార్టీ అని చూడరు. వీళ్ళకు ఏ పార్టీలతో సంబంధం లేదు. ఆపదలో ఉన్న వాళ్లకు, కష్టాలలో ఉన్న వాళ్లకు, రోగాన బారిన పడ్డటువంటి వాళ్ళను వైద్య సేవ ద్వారా వాళ్ళకు వైద్యం అందించి బతికించడమే వాళ్ళ వృత్తి తప్ప ఇంకోటి కాదు. అట్లాంటి కీలకమైనటువంటి వృత్తిలో ఉండి పనిచేసే అటువంటి వీళ్ళందరికీ ఈరోజు వీళ్ళ పరిస్థితి చూస్తే అనేక మంది సర్వీసులో ఉండి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇండ్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అప్పుల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వృత్తిని వదిలేసి అనేక రకాలుగా అడ్డా మీద కూలీగా పనిచేసే అటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళ కుటుంబాలని ఆదుకోవాలి. ఈ కుటుంబం ఈ ఆర్ఎంపీ డాక్టర్ల దాంట్లో ఎవరన్నా చనిపోతే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కింద 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరికీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే అటువంటి ఈ ఆర్ఎంపీ డాక్టర్లకు ప్రభుత్వమే హెల్త్ కార్డు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రేపు ఆర్ఎంపీ డాక్టర్లకు తోడుగా సిపిఎం పార్టీ, డివైఎఫ్ఐ, సిఐటియు, సిపిఎం అనుబంధ సంఘాలన్నీ ఈ జిల్లా లోపల ఆర్ఎంపీ డాక్టర్లందరికీ అండదండాలు ఉంటాం. ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలి. వీళ్ళ న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ప్రత్యక్ష పోరాటాలు చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఆర్ఎంపీ డాక్టర్ల సమస్యల్ని మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గంలో సిపిఎం పోటీ చేస్తూ ఉంది. ఆ మేనిఫెస్టోలో కూడా ఆర్ఎంపీ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లు కూడా పెడతాం. అందుకని ప్రభుత్వం వెంటనే ఆలోచించకపోతే మా ఆందోళన పోరాటాలకు గురి కావాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం.